ఏమిటి నీ ఏడుపుతోనే కొంపకింత తిప్పలు తెచ్చావు. ఇంకా మీ అమ్మ ఇంట్లో ఏడు. నీ వ్యవహారం ఇటో అటో తెలుసుకున్నది వస్తా. ఏమిటయ్యా ఆగవయ్యా? ఆగటానికి వీల్లేదండి. ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి ఆ లుబ్ధాగాన్ని కమ్మించి కట్టించేయాలి. ఆ గిరీశం గాని జైల్లో తొలిం చేయాలి. ఏమిటమ్మా ఈ అడావిడి? అన్నయ్య గిరీష్ వారు మన బుచ్చిని లేవ తీసుకుపోయారు. మై డియర్ ఎంప్రెస్, ఇంకా ఏమిటి అలా కూర్చున్నావు? పంజరంలో నుంచి బయటపడ్డ బంగారు చిలుకల హాయిగా ఉండాలి గాని ఏమిటా దీర్ఘాలు వచ్చినా? ఏమీ లేదు. ఇదిగో సువాసన తల నూనె, పౌడర్ డబ్బా, పట్టు చీర అన్నీ తీసుకొచ్చాను. అప్సరసలు అలంకరించుకుని బొట్టు కట్టిగా పెట్టుకో. పెదవుండను, నాకెందుకు ఇవన్నీ? ఇంకా విధవరికం ఏమిటి? ఎప్పుడు ఇల్లు విడిచి వచ్చావో అప్పుడే పునిస్త్రీవైపోయావు. ఇక నువ్వు నా దానివి, నేను చెప్పినట్టు వినాలి. చక్కగా అలంకరించుకుని హాయిగా. నన్ను విడవండి. మా చెల్లెలి పెళ్లి తప్పిపోతుందని, మా అమ్మ ప్రాణం నిలబడుతుందని మీరు నన్ను నమ్మించి లేవ తీసుకొచ్చారు. చెల్లెలి పెళ్లి తప్పింది దినా. మా అన్నగారు నౌకరు అసలు గారు కనపడి చెప్పారు. ఏకాయకిని రాజమహేంద్రవరం తీసుకెళ్లి పెళ్లాడతారని ఈ విశాఖపట్నం ఎందుకు తీసుకొచ్చారు? మన పెళ్లి ఖాయం, నా మాట. గిరీశం గారు, నా తలచెడ్డ మర్చలేదు. పెళ్లేదాకా నా జోలికి వచ్చారా ఏ నూతులో గోత్రంలో పడి చస్తాను అంతే. ఇదిరా అసలైన జాగ్రత్త. మిస్టర్ గిరీశం, ఇక నీ ఆటలు సాగవు. క్షమించు వదిన, విచారించు. ఈ ఊళ్ళో సౌజన్యారావు గారనే గొప్ప సంఘ సంస్కర్తలున్నారు. వారితో మాట్లాడి మన పెళ్లి విషయం ఏర్పాటు చేస్తాం కదా? ఏమి అవస్థ వచ్చింది రే భగవంతుడా. ఇది పెళ్లి వెంకి తావుకొచ్చింది. నమస్కారం అండి శాస్త్రులు గారు. అదేమిటి ఒకరి వెంట ఒకరు విశాఖపట్నం వచ్చేశారు కదా? ఇదే మన సుద్ది. అలాగా? లోపలికి వెళ్ళమ్మా. సరికాని అదేమిటి మీ పంతులు లుబ్ధావధాలను కమెంట్ కట్టిస్తానని పరిగెత్తాడు? అందుకోసమే ఇక్కడికి వచ్చాను. ఆయన తన పెళ్ళాన్ని చంపాడని మా పంతులు కూని కేసు బనాయించాడు. ఏది మన మహేశాన్ని? రామహరి. పాప ఆ బ్రాహ్మడు పరారయ్యి సౌజన్యారావు అనే వకీల్ని ఆశ్రయించడానికి ఈ విశాఖపట్నం వచ్చాడని వదంతి. సౌజన్యారావు గారా? అయితే అవధానాలకి ఏం భయం లేదు, చక్రవాడు వేస్తాడు. ఆయన బహు న్యాయమైన మనిషి. అంత మంచివాడా? ఆహా, అంత మంచి మనిషి మరి లోకంలో లేడు. శాస్త్రి గారు, అయితే యథార్థవంతా ఆయనతోనే మనం చేసుకుందాం. పదండి, నేను కూడా వస్తాను. అమ్మో, నిజం చెప్పాము, అవధానంలో పీకే ఊరి నాకు చుట్టుకుంటుంది. అది కాక ఆయన సానివాళ్లను చూడరు. ఓ, నచ్చిగా పోలు. దానికేం గాని అవధానాలను కాపాడడానికి మరో ఉపాయం ఆలోచించు. ఆలోచన తర్వాత ముందు రామపంతుల్ని ఈ విశాఖపట్నం నుంచి పరిగెత్తేలా చేయాలి. లేకపోతే గాలైనా పోగు చేసి పెద్ద దుమారం లేవదీక మానడు. అవును, పంతులు యోధాన యోధుడు. తిమింగలం కనుక పంతులు ఏ సత్రంలో బస్ చేశాడో వెంటనే భోగట్టా చేయండి. అయితే ఇంతకాలానికి మీరు వివాహం చేసుకోదలుచుకున్నారన్నమాట. తమకు తెలియందేముంది, నా జీవితం అంతా సోషల్ రిఫార్మ్ కింద వినియోగించాలనే సదుద్దేశంతో ఇంతవరకు వివాహం మానుకున్నాను. స్త్రీ సుఖముల ఎడల నాకు విముఖత లావండి. అందుచేత నన్ను నెపోలియన్ ఆఫ్ యాంటీ నాచ్ అని పిలుస్తారండి. బుచ్చమ్మ గారి యొక్క హృదయ నైర్మల్యం, ఆమె దురవస్థ చూసి జాలిపడి ఆమెను వివాహమాడటానికి నిశ్చయించుకున్నాను. కానీ ఏ సుఖాలను అపేక్షించి మాత్రం కాదు. మీ యోగ్యతకి నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి యంగ్ మెన్ లావుగా ఉంటే మన దేశం బాగుపడు. ఇంతకీ ఆమె అదృష్టవంతురాలు. ఇట్టి స్త్రీరత్నం దొరికిన కారణం చేత నేనే అదృష్టవంతుడని భావిస్తాను. అయితే
పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్న న్యాయ ప్రకారం ఒకరిని కాపాడి ఉపకారం చేయటం ఎంతో పుణ్యమండి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. పర్వాలేదండి. ఏమిడేనా బుచ్చమ్మ గారు? క్షమించాలి, మరొకరితో అయితే కల్పించి మారు పేరు చెప్పుదును, కానీ తమతోటి అబద్ధం ఆడతాలండి. ఆహాహాహాహా, ఆ భోజరాజు ముఖం చూస్తే కవిత్వం పుట్టినట్టు మీ ముఖం చూస్తే ఎవరి నోటింటైనా నిజమే వస్తుందండి. అవునా? ఒకనొకరికి తప్ప. సత్యమాన్ టు బి పిటీడ్ అనగా అట్టి మనిషి ఎడల కనికరం చూపించాలి. అసత్యం అనేది ఎవరితోనూ ఆడకూడదు. మంచివారి ఎడల మంచిగాను, చెడ్డవారి ఎడల చెడ్డగాను ఉండమని మా తల్లిగారు ఉపదేశించారు. మీ తల్లిగారు పూజ్యులు, కానీ మనం చెడ్డవారు అనుకునే వారి ఎడల కూడా మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తే ఈ లోకం మరింత ఇంపుగా కనబడుతుంది. ఆహాహాహాహా, ఏం విలువైన మాటలు! గోల్డెన్ వర్డ్స్, గోల్డెన్ వర్డ్స్. ఒక చెడ్డ మనిషి ఉన్నాడనుకోండి, ఒకనటం ఎందుకు, ఆ చెడ్డ మనిషి నేనే అనుకోండి. అట్టి చెడ్డవాడనైనా నా యందు మంచిగా ఉండటమే యోగ్యత. తమ వంటి మంచివారి ఎడల అంతా మంచిగానే ఉంటారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని కవి అన్న మాటలు పర్ఫెక్ట్ జమ్ కాదండి. నా భావాన్ని మీరు బాగా ఉపయోగించారు. గిరీశం గారు మా గురువు గారండి. అలాగా, చాలా సంతోషం. మీరెవరో చెప్పారు గారు? నేను వచ్చిన పనికి నా పేరుతో పని లేదు, క్షమించమని ప్రార్థన. లుబ్ధావధానులు గారి కేసులో గట్టి సాయం చేద్దామని వచ్చాను. అలా అయితే మిమ్మల్ని మా పాలిట దేవతగా భావిస్తాం. అంత మాట నాకు దక్కాలి కదండి. ఏ అలా అంటున్నారు? తమరు యాంటీనాచ్ అనుకుంటాను. అవును. గిరీశం గారు? మీకు తెలియదా? వారు నెపోలియన్ ఆఫ్ యాంటీనాచ్. నెపోలియన్ ఆఫ్ యాంటీనాచ్. చిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అబ్బే, ఏమీ లేదులేండి. ఎక్కడికి రా నెమ్మదిగా జారుకుంటున్నావా? నేనంతా విన్నానులే. నీ అమ్మ కడుపు కావాలా? నీకు నమస్కారం. నన్ను పోని. నిన్ను పోనివడమా? పాపం, ఇంకో వివరాలు తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టి పోదాం అనుకుంటున్నావా? ఉండు పంతులు, ఇప్పుడే కక్కిస్తాను. అది విధవరాలు కాదే, మధురవాణి. ఊరి నీ మొహం తగలయ్యా, ఇంకా దాన్ని విడిచిపెట్టలేదట్రా? నిన్ను దాన్ని ఏనాడో విడిచిపెట్టాను. మీరే నన్ను విడిచిపెట్టకుండా ఎక్కడికి వెళ్తే అక్కడ యములో లాగా ప్రత్యక్షం అవుతున్నారు. మీ అమ్మ కడుపులు కాదా? మధురవాణివా? వేశ్యవా? ఎంత మోసం! క్షమించండి, వేశ్యలము దేవాలయాల్లో భగవంతుని చూడటానికి పోవచ్చును కదా, సత్పురుషులైన తమ వంటి వారి దర్శనమునకు నిరోధమా? నేనెవతనైతేనే మీ పార్టీని కాపాడే మనిషిని. ఇంతకీ నువ్వు చేసే సాయం ఏమిటో చెప్పు. యథార్థమంతా సాక్షులతో సహా ప్రత్యక్షం చేయడమే. అన్నట్లు నీకు గిరీశం గారి పరిచయం? క్షమించండి. నెపోలియన్ ఆఫ్ యాంటీనాచ్ గారు, ఇలా రండి. ఔరా ఆషాఢభూతి, ఆఖరుకు నన్ను కూడా భ్రమింపజేస్తే. పాపం బుచ్చమ్మ బ్రతుకు పాడు చేద్దాం అనుకున్నావు. తక్షణం ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఒక్క మాట, మీరు పూజ్యులు, మీకు చెప్పదగ్గదాన్ని కాను. గిరీశం గారు ఆషాఢభూతి లాంటి వారిని ఎరుగుండిని ఆయన్ని మళ్ళీ ఈ విశాల ప్రపంచంలోకి పంపిస్తే ఇంకా ఎంతమంది బుచ్చమ్మల్ని పాడు చేస్తారో ఆలోచించండి. బుచ్చమ్మ ఎలాగా వీధిని పడనే పడింది. ఆయన వివాహం ఆడడానికి సిద్ధంగానే ఉన్నారు కనుక వారిద్దరకు వివాహం చేయడమే మంచిదేమో ఆలోచించండి. అవును, లగేజ్ తీసుకొస్తున్నా. బుగతా బుగతా కొంపగా గట్టేసినాడు పంతులు. పోలీసు చెప్తున్నాడు.
అవధానులు గారు, అవధానులు గారు, ఎవరు కనపడరే? ఏయ్, ఎవరి ఇంట్లో? ఏయ్, సరే వెతకండి. సార్ పెరట్లో పడండి సార్. సార్ సార్ అవధానులు గారు ఎక్కడ ఉన్నారండి? 543 పడిలాగు ఎలక్ట్రిక్లు ఎరుక్కుపోతావా? పడిలాడు. ఈ భయము ఈ వణుకు చూస్తుంటే కూని జరిగినట్టే తోస్తుంది. శవాన్ని ఎక్కడ దాచారు? చెప్పు సార్. శవం పీనుని చుట్టుబస్తాలో దాచారు సార్. లాగో లాగో. పోలీస్ ఎట్టి సార్. సర్ది పీనుగా మా చెడ్డ వస్తున్నా. లాగండి లాగండి. నాన్న శవాన్ని హాస్పిటల్కి తెచ్చండి. కడుపు కోయించి పేగులో ఉండో పరీక్ష చేయించాలి. బాబు నగవయ్యా చెట్టు గారు ఆసుపత్రి కట్టుకెళ్ళి కోటరు కోసినట్టు కోతురు. ఏమిటి నాటకం సెట్ అయ్యి? ఇక్కడ నీకేం పని? ఈ కూలీలో నీకు సంబంధం ఉన్నట్టుండే. అయ్య బాబు లేదండి బాబు, బొగుతున్న బాగా చెడిపోతామని వచ్చాను. అయితే ఆ బస్తాలో ఎందుకు దాక్కున్నావు? పోలీసులు అంటే అందరికి భయమే కదా బాబు. మీ భార్య దయమైందన్నట్టు కదా గౌరయ్య, మీరు ఆమెను కూలీ తెచ్చారా? లేదు ప్రభావం లేదు. మరి ఆ పిల్ల అయింది? ఆ పిల్ల కనపడకుండా మాయమైపోయింది. ఆ గౌరయ్య మాయ మాటలు నమ్మకండి బాబు. సరే అలాగే స్టేట్మెంట్ కట్టి సంతకాలు పెట్టండి. ఈ లౌక్య వ్యవహారాల్లో నువ్వు కలుగు చేసుకోవద్దు. వద్దు సుమండి. మీకన్నా లౌక్య ప్రజ్ఞ గల వాళ్ళు లోకంలో చాలా మంది ఉంటారు. నిష్కారణంగా బ్రాహ్మడి పీక మీదకి చేపోయి తుదకు మీ పీక మీదకి తెచ్చుకుంటారు. నా మాట వినండి. ఈ విషయంలో నువ్వే కాదు, బాలాక్షుడు చెప్పినా నేను వినదలుచుకోలేదు. పుట్టకపోతే తేలు కుమ్ములు పురుగు అంటారు. ఇప్పుడే ఎకాయకని విశాఖపట్నం వెళ్ళి గ్రంథం నడిపిస్తాం. చూడు. నా కాగితాలు పెట్టకే నిన్నే. ఇంకే లుబ్ధాధానుల్ని 12 కోట్లు తిప్పి 12 చెరువుల నీళ్లు తాగించకపోతే నేను రాప పంతులే కాదు. చూడండి నా తడాఖ. పంతులు గారు, నేను అగ్రహారం చేయని సివిల్లోను క్రిమినల్లోనూ వీడి అంతేదో చూసిన దాకా ఇంటి మొహం చూసేదే లేదు. వీడేమి దంకకండి. పోదాం పదండి.